అయితే రీసెంట్‌గా వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్‌లో జాయిన్ అవ్వడం ఇలాంటి పొలిటికల్ సినారియో కొన్ని జరిగినాయి కదా! హ్మ్. యాక్చువల్‌గా మీ వ్యూహంలో షర్మిల గారి క్యారెక్టర్ కూడా ఏమైనా ఉంటదా? ఇప్పుడున్న దానికి అదేమైనా కొంచెం కాంట్రాడిక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే రీసెంట్ ఇది కాబట్టి. షర్మిల గారి క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది సినిమాలో హ్మ్. టు స్టార్ట్ విత్. యెస్ సార్. ఎందుకంటే నేను తీసుకున్న ఒక పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ ద స్టోరీలో ఆవిడ తక్కువ ఉంటారు. ఇప్పుడు జరిగిన ఈ సిట్యుయేషన్ అనేది దానికేమైనా ఎఫెక్ట్ అవుతదా ఆ క్యారెక్టర్? అంటే ఎందుకంటే అప్పుడు ఆవిడ చెప్పిందేంటంటే, మా ఫాదర్‌కి ఇలా చేశారు అయన్నీ తప్పు అని చెప్పేసి, తర్వాత చిరంజీవి గారిని చాలా చేశారు కదా! అవును. అప్పుడు. అవును. ఇప్పుడు మళ్ళీ అదే పార్టీలోకెళ్ళి జాయిన్ అయ్యారు కాబట్టి, ఇప్పుడున్న దానికి ఏమన్నా కొంచెం కాంట్రాడిక్ట్ అయ్యే నో. నో. అవకాశం నో. అసలు ఆ రోడ్‌లో అంతవరకు వెళ్ళే అవకాశం లేదు. అయితే లేదు. లేదు. సరే అయితే కొంతమంది వేరే వాళ్ళు కూడా అడుగుతున్న క్వెషన్ ఒకటి. ఓదార్పు యాత్ర అనేది జరిగి 10 ఏళ్ళు అయింది గదా! ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాన్ని తీసుకురావడానికి రీజన్ ఏంటనేది ఒక మాట వినిపిస్తుంది సార్. దీనికి మీ మీ ఇప్పుడు ఏది మీరు 'రక్తచరిత్ర' సినిమా ఉంది. యెస్ సార్. 2004లో పట్టాను రేవు. నేను 2011లో తీశాను. 7, 8 ఇయర్స్ అయ్యాక. యెస్. ఆ! 'సర్కార్' అనేది 'గాడ్ ఫాదర్' ఇన్‌స్పిరేషన్. 25 ఇయర్స్ తర్వాత తీశాను అది. తీశారు. సో, ఐ థింక్ దానికేమి ఇది లేదు. అయితే వ్యూహం అనేది వైఎస్ఆర్ గారి మరణం తర్వాత స్టార్ట్ అయ్యాయి కదా సార్. బట్ దాని ఎండ్ వచ్చేసి 2019 ఎలక్షన్స్ రిజల్టా? 2024 ఎలక్షన్స్ రిజల్ట్ అనుకోవచ్చా? ఇట్ హాస్ ఎవ్రీథింగ్ టిల్ నౌ. టిల్ నౌ అంటే లాస్ట్ జగన్ మంత్ గారి వరకు పరిపాలన అదంతా కూడా దాంట్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఉంటది యెస్. యాక్చువల్లీ. యెస్. అయితే మీరు రాజకీయాల్లో లేకపోయినా ఇంత క్షుణ్ణంగా చూస్తున్నారు కదా! రేపు బై ఛాన్స్ ఎనీ ఆఫ్ ద ఛాన్స్ మీకేదన్నా పదవొచ్చినా లేదంటే పోటీ చేయమని వచ్చినా చేసే అవకాశం నో. ఉందా? ఎందుకంటే నాకు ప్రజాసేవ ఇంట్రెస్ట్ లేదు నాకు. ప్రజాసేవ ఇంట్రెస్ట్ నో. లేదు. జీరో. అంటే మనకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ ప్రజాసేవ కోసం వచ్చారనుకోవచ్చా? అంటే బై డెఫినిషన్ వాళ్ళు ఆళ్ళు దానికోసం వచ్చినా రాకపోయినా అదే చెప్తారు గనక అందుకని తీసుకుంటున్నాను. యెస్ సార్. అయితే 'బ్రో' సినిమాలో కొన్ని వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన కొంతమంది నేతలను కూడా దాంట్లో డిగ్రేడింగ్ చేసి కిండ్లింగ్ చేయడం అనేది జరిగింది కదా! మరి దానికి రిటార్డ్ ఏమన్నా వ్యూహం సినిమాలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారా మేము? కాదు ఇప్పుడు 'ఓ' సినిమాలో మేబీ ఒకటో రెండో క్యారెక్టర్స్ ఈ సినిమాలో అందరి క్యారెక్టర్లు అదే కదా ఇంకా. అది ఇది ఎప్పటి నుంచో ఉంది అది. యెస్ సార్. లెగసీ స్టార్టెడ్ ఫ్రమ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు అది. యెస్ సార్. అయితే మీరు జనరల్‌గా న్యూ ఇయర్ పార్టీస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోరు. బట్ ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. అది కూడా ఏమన్నారంటే నారా లోకేష్ సాధించిన విజయానికి గుర్తుగా అన్నారు యాక్చువల్‌గా. సో, అంటే అంటే టైమ్ ఇన్‌స్టాన్స్ అయినా మీ మీద విజయం సాధించాడని అనుకోవచ్చా ఆయన? జస్ట్ జోక్ ఆబ్వియస్లీ జోక్ అది. అదే ఎప్పుడు మీరు అసలు జనరల్‌గా న్యూ ఇయర్ పార్టీనే సెలబ్రేట్ చేసుకోరు. ఈసారి మకావు దట్స్ పబ్‌లో నాట్ ఎవ్రీ ఇయర్ ఐ సెలబ్రేట్. ఎవ్రీ ఇయర్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ చేస్తారు. Yes. కాకపోతే ఆ పదం మీకు విషెస్ అనేవి ఏదో ఆ టైంలో